హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం గురించి చెప్తాను. కార్ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుగురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పూర్తి వీడియో చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. లైసెన్స్ ఎన్ని రకాలు, ఎలాంటి లైసెన్స్ ఉంటాయి, ఏ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి వెహికల్స్ నడపాలి అండ్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, కార్ డ్రైవర్స్కి డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్లపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెల్లడించింది. సో అది తీర్పు ఏంటిదంటే, ఇప్పుడు లైట్ మోటార్ వెహికల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బ్యాచ్ నెంబర్ అనేది అవసరం లేదు. అసలు బ్యాచ్ నెంబర్ అనేది ఎప్పుడో తీసేశారు. ఇప్పుడు ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క డ్రైవరు సో ట్యాక్సీ వెహికల్ ఏ వెహికల్ అయినా నడపవచ్చు. సో ట్యాక్సీ వెహికల్స్ ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ నడపవచ్చు. మనకు ఇంతకుముందు ట్యాక్సీ వెహికల్ నడపాలంటే బ్యాచ్ నెంబర్ అనేది కంపల్సరీ అవసరం ఉండే, కానీ ఇప్పుడు బ్యాచ్ నెంబర్ అనేది లేదు, అసలు మొత్తానికి తీసేశారు. ఇప్పుడు 2024 నవంబర్ ఈ మంత్ నుంచే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవరు ట్యాక్సీ వెహికల్స్ అయితే నడపవచ్చు. 7.5 టన్స్ గల వెహికల్, కమర్షియల్ వెహికల్ అంటే దాని ఒక బరువు 7,500 కేజీల లోపు ఉన్న అన్ని కమర్షియల్ వెహికల్స్, ట్యాక్సీ వెహికల్స్ కానివ్వండి, ట్రక్స్ కానివ్వండి. ఇప్పుడు సపోజ్ టాటా ఏసీ ఉంది, అది నడపవచ్చు. మహేంద్ర అశోక్ లైలాండ్ దోస్త్ అని ఒక వెహికల్ ఉంది, ట్రక్, అది నడపవచ్చు. అండ్ టాటా వెహికల్స్లలో మినీ ట్రక్ అని చిన్న చిన్న ట్రక్స్ ఉంటాయి, అది కూడా నడపవచ్చు. అండ్ కార్ల విషయానికి వస్తే ప్రతి ఒక్క కారు, ట్యాక్సీ ప్లేట్ ఉన్న కారు, ఏ కార్ అయినా సరే మీరు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా మీరు నడపవచ్చు. సో ఎలాంటి ఇబ్బంది లేదు, మీకు ఏ పోలీసు వాళ్ళు ఆపరు. ఆపినగిన మనం లైసెన్స్, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ చూపిస్తే సరిపోతుంది. దీనికి సపరేట్గా బ్యాచ్ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అసలు ఇప్పుడు బ్యాచ్ నెంబర్ అనేది అసలు లేనే లేదు. ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ యొక్క లైసెన్స్ ఉంటే మీరు వైట్ ప్లేటు కార్ నడపచ్చు, ట్యాక్సీ ప్లేటు బండి నడపచ్చు, అండ్ ట్రక్స్ ఉంటాయి కదా, ఆ ట్రక్కులన్నీ నడపవచ్చు. ఏదైతే 7,500 కేజీల లోపు ఉన్న వెహికల్ మాత్రమే మీరు నడపవచ్చు. 7,500 కేజీల కంటే బరువు ఎక్కువ ఉన్న వెహికల్స్ ఏదైతే ట్రక్స్ కానివ్వండి, పెద్ద పెద్ద బస్సులు, లారీలు ఇవి ఉన్నాయి కదా, అది మాత్రం నడపనికి లేదు. ఓన్లీ 7,500 కేజీల బరువు లోపు ఉన్న వెహికల్స్ మాత్రం, కార్లు కానివ్వండి, ట్రక్స్ కానివ్వండి, మినీ ట్రక్స్ కానివ్వండి, మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా లైట్ మోటార్ వెహికల్ ఉన్న వాళ్ళు నడపవచ్చు. ఫ్రెండ్స్, మనకు లైసెన్సులు 3 రకాలుగా ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్. ఒకటి మోటార్ సైకిల్ విత్ గేర్. సో మోటార్ సైకిల్ విత్ గేర్ అంటే 2 వీలర్ లైసెన్స్. సో ఇందులో మీరు ఈ లైసెన్స్ కలిగిన వాళ్ళు కేవలం మీరు 2 వీలర్స్ మాత్రమే డ్రైవ్ చేయలేస్తారు, నడపవచ్చు. అండ్ రెండోది ఎల్ఎంవి లైసెన్స్ అంటే లైట్ మోటార్ వెహికల్. సో లైట్ మోటార్ వెహికల్ ఉన్న వాళ్ళు కార్స్ నడపవచ్చు. ఓన్ వెహికల్స్, వైట్ ప్లేట్, నెంబర్ ప్లేట్ కలిగిన ప్రతి ఒక్క కార్ అయితే నడపవచ్చు. అదేవిధంగా కమర్షియల్ వెహికల్స్, ట్యాక్సీ ప్లేట్ కలిగిన వెహికల్స్ అయితే మీరు మినీ ట్రక్స్ కానివ్వండి, అన్ని రకాల కార్స్ కానివ్వండి, మీరు ఖచ్చితంగా నడపవచ్చు. దీనికి ఎలాంటి బ్యాడ్జ్ నెంబర్ అనేది అవసరం లేదు. ఇప్పుడైతే ఈ కీలకమైన తీర్పు అనేది సుప్రీంకోర్టు వారు ఇచ్చారు కనుక మీరు ఇప్పటి నుంచి లైట్ మోటార్ వెహికల్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవరు ఇలాంటి వెహికల్స్ 100% నడపవచ్చు. అండ్ మూడో లైసెన్సు హెవీ లైసెన్స్. సో హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవరు పెద్ద పెద్ద వెహికల్స్, ఏదైతే పెద్ద వెహికల్స్, బస్సెస్ ఉన్నాయో, పెద్ద పెద్ద లారీలు ఉన్నాయో, పెద్ద పెద్ద ట్రక్స్ ఉన్నాయో, అవన్నీ కేవలం హెవీ లైసెన్స్ కలిగిన డ్రైవర్స్ మాత్రమే నడపాలి. మిగతా లైసెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వెహికల్సే నడపాలి. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? నేను ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తాను. ఈ వెహికల్స్ అన్నీ మీరు నడపవచ్చు అన్నట్టు, ఒకసారి క్లియర్గా గమనించండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న మినీ ట్రక్స్, అన్ని రకాల ట్రక్స్ నడపవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ట్యాక్సీ ప్లేట్ వెహికల్స్, టెంపో ట్రావెలరు, ఇనోవా, మిగతా కార్స్, వింగరు, ఇదిగా నడపవచ్చు. ఇవన్నీ కేవలం 7,500 టన్స్ కంటే చాలా తక్కువ ఉన్న వెహికల్స్. ఇది మినీ బస్సు, చాలా తక్కువ ఉంటుంది. అశోక్ లైలాండ్ దోస్తు, ఇది 3.5 టన్నులు ఉంటుంది. బొలెరో పికప్, ఇది తక్కువ వెయిటే ఉంటుంది. సో ఇలాంటి వెహికల్స్ అన్నీ ఖచ్చితంగా మీరైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా కమర్షియల్ వెహికల్, ట్యాక్సీ ప్లేట్ ఉన్న వెహికల్స్ కూడా నడపవచ్చు. చిన్న చిన్న ట్రక్స్, మినీ వ్యాన్స్, టెంపో ట్రావెలరు, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా
నడపవచ్చు అన్నట్టు. ఇవన్నీ 7.5 టన్స్ కంటే కిందికనే ఉంటాయి అన్నట్టు, వెయిట్ అనేది ఎక్కువ ఉండవు. అందు గురించి ఎలాంటి ఇబ్బంది లేకుండా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ నడపవచ్చు. మనం ఈజీగా ఆ వెహికల్ ఎంత వెయిట్ ఉంది అనేది మనకు గూగుల్లో సెర్చ్ చేసినా క్లియర్గా తెలిసిపోతుంది. ఆ విధంగా నడపవచ్చు. సో మనకు 2024 నవంబర్ అంటే ఈ మంత్ నుంచే ఈ తీర్పు అనేది అమల్లోకి వచ్చింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే 100% ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరైతే అన్ని వెహికల్స్ అయితే నడపవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు చాలా క్లియర్గా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంత మంచి సమాచారాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కనుక, సో అందు గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీ ద్వారా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళైతే తెలుసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.